వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని ఆరోనుతో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు మొదలు పెట్టింది, తెగులు వచ్చేస్తుంది. కాబట్టి త్వరగా నీవు బలిపీఠ నిప్పులతో నీ ధూపార్తిని తీసుకో, నింపు, పరిగెత్తు, ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళు, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు మొదలు పెట్టింది, తెగులు చేస్తుంది, దేవుని కోపం రగులుకుంది. అవును, ఆయా సమయాల్లో దేశంలో తెగులు, ఆ దినాల్లో కరోనా, ఎలాంటి తెగులు. ఒకప్పుడు ఒక్కొక్క ఊరే తుడిచిపెట్టేసేదంట, మరి రకరకాల వ్యాధులతో. కాబట్టి ఎలాంటి భయంకరము, ఎవరినో ఒకరిని సమాధి వచ్చేసరికి మరొకరు రెడీగా ఉండేవాళ్ళట. అలాగా ఊరే తుడిచిపెట్టబడినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, తెగులు బయలుదేరింది, సమాజం వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయి, తోపార్తి నిప్పులతో నింపుకో, బలిపీఠపు నిప్పులతో నింపుకో. అవును, అన్యాగ్నితో నింపి హతమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే వీరు తోపార్తితో నీ తోపార్తిని నింపుకో. అవును, ఈ దినాల్లో దేవుని ఆత్మతో నింపబడిన వారుగా, దేవుని బలిపీఠం నుండి అగ్నితో మండించబడే వారిగా, కణకణలాడే నిప్పులు గలవారిగా, ధూపము వేసేవారిగా, ప్రార్థించేవారిగా, బలిపీఠమునకు సమాజమునకు మధ్య కన్నీరు విడిచే యాజకులుగా, దేవునితో బాగా గడిపేటువంటి వారిగా మనం సిద్ధపడదాం. అయ్యో, తెగులు మొదలు పెట్టింది, తెగులు ఆగిపోవాలంటే ప్రాయశ్చిత్తం చేసేవారు కావాలి, పరిగెత్తేవారు కావాలి, వేగముగా నడిచేవారు కావాలి. మనం అందరం కూడా దేవునితో గడుపుదాం, ప్రార్థించేవారిగా, ధూపం వేసేవారిగా, తెగులు ఆగిపోవునట్లుగా, దేవుని కోపము చల్లారునట్లుగా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా, ధూపం వేసేవారిగా, బలిపీఠం నుండి అగ్ని మండించేవారిగా, మన హృదయం మండించబడి అనేకులను మండించేవారిగా మనం సిద్ధపడవలసి ఉన్నాం. తెగులు ఆగిపోవాలంటే, అవును, మనకు తెలుసు కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును పాడు చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, మరి నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని ప్రభు చెప్పారు కదా. చూడండి, తెగులు వచ్చింది, ఇప్పుడు వెళ్ళు అని చెప్పినప్పుడు చూడండి, దేవుని సన్నిధిని కోపం బయలుదేరింది, తెగులు మొదలు పెట్టింది.